లైట్గా చెప్పండి. అందరూ ఒకేసారి ఇప్పుడు మీరు ఏం చేస్తారు? కామెంట్స్ లో రాసి మీరు కూడా ఇక్కడ నుంచి ఇట్లా రాయిపోతారు. చూడండి, అట్లా రాయద్దు, అది తప్పు. కింద నుంచే పైకి వెళ్ళాలి. ఈ మిడిల్లో డైవర్షన్ తీసుకోవాలి. దీనికి సమానంగా రావాలి. స్ట్రైట్, టేక్అవుట్, లెఫ్ట్ రాసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఇదంతా ఒకే లైన్ మీదకి రావాలి. తెలుగు అక్షరాలు అయితే ఒక సున్నాలో ఇమిడిపోతాయి. ఏ అక్షరాలైనా చూసుకోండి, తారాయండి, 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 ఏదైనా సరే ఇందులోనే ఇమిడిపోతాయి ఒక సర్కిల్లో. అదే ఇంగ్లీష్ లెటర్స్ ఏమైనా సరే ఒక రెక్టాంగిల్ బాక్స్ లో ఇమిడిపోవాలి. హెచ్ అయినా ఏపీ అయినా అన్ని మొత్తం ఇందులోనే ఇమిడిపోతాయి. లైన్ దాటిపోకూడదు. మా ఇష్టం, మాకు ఇంతుంది అంటుంది అని చెప్పకూడదు. ఒక రెక్టాంగిల్ బాక్స్ లో ఇమిడిపోవాలి. దీనికి మించి ఇది పైకి రాకూడదు. రాసేటప్పుడు మిడిల్లో డైవర్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఖాళీ రావాలి, ఈ ట్రయాంగిల్ రావాలి, వస్తేనే రైట్. ఇక్కడ కలవకూడదు. ఇక్కడ ఈ ఖాళీ రావాలి, ఇక్కడ ఈ ఖాళీ రావాలి, ఇక్కడ ఈ ఖాళీ రావాలి. ఇది ఒకటోది. నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ మిడిల్లో తీసుకోవాలి. లైన్, టేక్అవుట్, స్ట్రైట్, టేక్అవుట్, లెఫ్ట్. ఇది రెండోది. ఈ రెండు కలిపితే ఇది బియర్ అన్నమాట. అందుకని ఇది ఉంటే మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఇవి రెండు కలుపుతామని చెప్పాలి. కంపల్సరీ ఫస్ట్ టైం రాసుకోవాలి మేడం. ఓకే. టేక్అవుట్, లెఫ్ట్, లైన్, టేక్అవుట్, స్ట్రైట్, టేక్అవుట్, రైట్. ఇంత గ్యాప్ ఇవ్వకమ్మా. ఇది అన్నావు కదా, ఇది కొంచెం ఇట్లా ఉండాలి. దీన్ని ఇట్లా తిప్పేసి, ఇది స్లాంట్ వచ్చింది కాబట్టి ఇది కూడా స్లాంట్ తెచ్చుకో. చూడు రాస్తాను. కామన్ స్టోర్, లైన్, టేక్అవుట్, స్ట్రైట్, టేక్అవుట్. ఈ మధ్యలో స్పేస్ కూడా ఇంపార్టెంట్. మేము ఇంతలా ఇస్తాము రాస్తామంటే కుదరదు. కదా, ఇది మిడిల్లో ఆపేసి మనం ఎక్కడైతే డైవర్షన్ తీసుకున్నామో దాన్ని కలిపేసేయండి. అట్లా మళ్ళీ అక్కడి నుంచి ఇది సమానంగా ఉంది కదా, ఇక్కడ చిన్న డాట్ పెట్టుకొని దీన్ని కలిపేసి లైన్, take out, left.
ఇలా రాసినారైతే ఇలా రాసినారైతే కానీ మొత్తం ఒకటే లైన్ మీద రావాలి. ఇక్కడ ఖాళీ రావాలి, మిడిల్లో డైవర్షన్ తీసుకోవాలి. ఈ 3 అబ్జర్వేషన్స్ మొత్తం ఒకే లైన్ మీద రావాలి, ఇక్కడ ఖాళీ రావాలి, ఇక్కడేమో మిడిల్లో డైవర్షన్. ఈ 3 అబ్జర్వేషన్స్ చూస్తూ రాయండి. 10 సార్లు రాయండి. తొందర వద్దు, నిదానంగా రాయండి, కరెక్ట్గా రాయండి. 10 సార్లు బోర్డు వైపే చూడండి. యాంగిల్ వచ్చేటట్టు ఇది పైన పెద్ద కర్రు, కింద చిన్న కర్రు. ఈ 2 సమానంగా వస్తే క్యాపిటల్ సి అయిపోతుంది. అది చూసుకోండి. పైన పెద్ద కర్రు, కింద చిన్న కర్రు. కర్రు తిరగాలండి. మీరు ఇట్లా అని ఇట్లంటే కుదరదు. యాంగిల్ రాకూడదు. మళ్ళీ లైన్ కామర్స్ లో టేక్ రైట్ అంతే. ఇక్కడ చూడండి, పైన పెద్ద కర్రు, కింద చిన్న కర్రు అంతే. చెప్పండి. కామన్ స్ట్రోక్ అంటూ రాయండి, ఈజీగా వచ్చేస్తుంది. అందరూ షాప్ రెడీ చూడండి. ఇప్పుడు మేడం మీరు ఇంకో స్టోర్ చెప్పారు కదా, అది మీరు అర్థం చేయాలి. ఒకసారి చెప్పండి మనకి. ఈ ఆల్ ఫైవ్ లెటర్స్ సెట్ కలిపి ఇంకో పేజ్ అంటే పేజ్ దీనికి కేవటి అనమాట. ఇది కూడా పలుకుతా రాసుకోవాలి పిల్లలు. కలిపి అంటారా అండి? కామన్ స్ట్రోక్, లైన్, టేక్అవుట్, స్ట్రైట్, టేక్అవుట్ టు లెఫ్ట్. కామన్ స్ట్రోక్, లైన్, టేక్అవుట్, స్ట్రైట్, టేక్అవుట్ టు రైట్. కామన్ స్ట్రోక్, లైన్, టేక్అవుట్, స్ట్రైట్, టేక్అవుట్ టు లెఫ్ట్, కమ్ డౌన్ అండ్ టేక్అవుట్ టు రైట్. Common stroke, line, take out to right. Common stroke, line, take out, straight, take out to right and bar. Again. రైట్ ఇది మరి కొంచెం సపోజ్ ఇది మనకి ఇక్కడ దాకా ఉందనుకోండి పేజీలో ఫస్ట్ లైన్. ఇక్కడ ఆల్రెడీ ఒక సెట్ ఉంది, ఇక్కడ ఒక సెట్ రాస్తాం, ఇక్కడ
ఇక్కడ సెట్ రాస్తాం అంతే. తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ అవుతుంది కానీ సెట్ అనేది ఎలా రాసుకోవాలని ఇక్కడ మేడం గారు ఒకటి రాశారు. ఓకేనా? 3 సెట్స్ ఫస్ట్ టైం అదే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఫ్లూయిడ్స్ అండ్ కామర్స్. మీరు ఏదో కొత్తది నేర్చుకున్నాము కొత్తది రాసేమని అనుకోవద్దు. మీరు బీలో ఎలా రాశారో దాన్ని తీసుకొచ్చి దీన్ని కలపండి. అంతేనా? మధ్యలో నుంచి స్టార్ట్ చేయొద్దు, ఇది తప్పు. ఇంకా కూడా మధ్యలో నుంచి స్టార్ట్ చేశారు చాలా మంది. ఇప్పుడేమో కరెక్ట్ చేసుకోండి. కింద నుంచి బేస్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని మిడిల్లో డైవర్షన్ తీసుకోండి. ఇక్కడ ఖాళీ రావాలి, ఇక్కడ ఖాళీ రావాలి. ఆ రెండు వస్తేనే ఈ లెటర్ రైట్. అది అబ్జర్వ్ చేస్తూ రాయండి. లోయర్ టోన్ కామన్ స్ట్రోక్ ఎక్కడి నుంచి? కంట్రోల్ లైన్ దగ్గర నుంచి రాయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? కంట్రోల్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. లైన్ టేక్ అవుట్ అంటే ఇప్పుడు కామర్స్ లో ప్రాక్టీస్ చేశారు కదా. మిగతా లైన్స్ రాయటం డాట్ పెడతాం. రాసేటప్పుడు ఇది భక్త తిరగకుండా స్ట్రైట్ గా రాయండి. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ముందు రాయాలి. ఇది రన్ అవ్వాలి. ఇది రన్ అవ్వాలి. మీరు కొంచెం రన్ అవ్వండి. ఇది రన్ అవ్వనివ్వండి. ఆ రెండు మిస్టేక్స్ లేకుండా రాయండి. కామన్ స్కూల్ కామన్ స్కూల్ రైట్. డాట్ చూడండి ఎక్కడ పెడతారో. అప్పర్ లైన్ కి కంట్రోల్ లైన్ కి మధ్యలోనే పెట్టాలి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చిన దగ్గర పెట్టకూడదు. ఆ డాట్ కూడా ఇంపార్టెంట్ ఉంది. చూడండి ఇది ఎక్కడ వచ్చింది మనకి? మరి హెచ్లో వచ్చిందానికి దీనికి తేడా ఏంటి? ఇది కూడా ఇంత ఉండవు. ఇది కాకుండా హెచ్ అయితే మిడిల్ లో నుంచి స్టార్ట్ చేస్తాం. ఇదేమో మిడిల్ లో నుంచి స్టార్ట్ చేయాలి. అది దీనికి లోయర్ టోన్ కామన్ స్ట్రోక్ యాడ్ చేయాలి. అప్పుడేమైంది? ఇది రెండో ఇంపార్టెంట్ స్ట్రోక్. ఇదేమో కామన్ స్ట్రోక్. మనకి ఇంపార్టెంట్ స్ట్రోక్స్ రెండు చెప్పాను కదా. రెండవది ఇది కామన్ స్ట్రోక్. ఈ రెండు కలిపితే బై. ఇంకొకసారి చూడండి. చూడండి మేడం గారు రాసేటప్పుడు చూస్తే మీకు డౌట్ రాకుండా చక్కగా రాసుకోవచ్చు. రైట్. ఒకసారి నేను ఎక్కడ స్టార్ట్ చేశాను ఆల్ ఆఫ్ చెప్పండి. యూ నేను ఎక్కడ స్టార్ట్ చేశాను? మిడిల్ లో స్టార్ట్ చేశానా లేకపోతే కంట్రోల్ లైన్ జస్ట్ బిలో ద కంట్రోల్ లైన్? అక్కడ స్టార్ట్ చేసి ఇప్పుడు సింటెక్స్ చెప్పండి. లైన్ టేక్ హెచ్ అయితే మిడిల్ లో నుంచి కింద నుంచి చేస్తాం. దీనికైతే పై నుంచి చేస్తాం. అంతే తేడా. ఇదేమో కామన్. అటువంటి రన్ అవ్వాలి. సమానంగా రావాలి. రన్ అవ్వాలి. ఆల్వేస్ అండర్లైన్
4 లైన్స్ ఉన్నాయి. మేడం గారు ఏ జోన్లో రాశారు. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని మొత్తాన్ని తీసుకుని రాస్తున్నారు. అంటే వాడు చూడట్లా, కనపట్లేదో నాకు తెలియదు. అర్థమైందా? 1 2 3 4 లైన్స్ ఉన్నాయి కదా. 4 లైన్స్ ఇప్పుడు ఎక్కడ ఏ లైన్ తీసుకున్నారు? ఇది ఏ జోన్? మరి ఇది కామన్ స్టోన్. అది గుర్తుపెట్టుకుంటే మీకు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా రాసుకోవచ్చు. అందుకని మేము ఎంత పట్టుకుంటున్నాం. ఎస్ స్టార్ట్. చూడండి ఇంకొకసారి చెప్తాను. చూడండి, రాసేటప్పుడు ఇక్కడ ఖాళీ వచ్చింది. ఖాళీ రావాలి, వస్తేనే రైట్, లేకపోతే తప్పు. ఊరికి రాసేసి మేడం సార్ అని చూపించదు. ఇక్కడ ఖాళీ వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. చూపించదు. ఈ రెండింటి మధ్య ఖాళీ ఎంత ఇస్తున్నామో చూసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ నుంచి రాసేసి ఇక్కడ రాసేసి సార్ 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 అని చూపించదు. ఇట్లా అర్థమైందా? ఇక్కడ రాసి చూపిస్తుంటారు. ఇది కూడా తప్పు. అర్థమైందా? మీకు లైన్ టేక్అవుట్, స్ట్రైట్ టేక్అవుట్, రైట్ అంటే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళకుండా ఇట్లా పక్కకి వెళ్ళిపోతే ఎట్లా? అది చూడండి, మేడం రాసే చెప్పండి. బాయ్